అవుతుంది అనుకునే పే చేయాలి. అందుకని ఈ సెల్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలండి. మీరు అన్న ప్రకారం నేను ఈ సెల్ని స్ట్రాంగ్ చేయాలని అనుకుంటున్నాను. ఇట్ వాజ్ ఆల్వేస్ అన్ మైనర్ ఇదండి. మేము వై విల్ లూజ్ అవర్ రెవెన్యూ. అది ఎక్కువ ఉంటే ఊరుకోండి. లేదు సార్, దానికి దీనికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు మన ఏదైతే ఎన్క్రిప్టెడ్ ఫైల్స్ ఉన్నాయో చాలా స్ట్రాంగ్ ఎన్క్రిప్టెడ్ మనకి. బట్ అట్ ద సేమ్ టైం మేము ఎంత స్ట్రాంగ్గా ఇప్పుడు ప్లాట్ఫామ్స్ మన క్యూబ్ కానీ యూఎఫ్ఓ కానీ ప్లాట్ఫామ్స్ ఎంత టెక్నాలజీ తీసుకొస్తున్నాయో ఆ ఎన్క్రిప్టెడ్ బ్రేక్ చేయడానికి అవతల వాళ్ళు అంతే టెక్నాలజీ వాడుతున్నారు. అండ్ ఇట్స్ అ హ్యూజ్ రెవెన్యూ ఫర్ దెమ్. సో అందుకని మనం ఎంత టెక్నాలజీ వెళ్తున్నా కూడా ఒక స్టెప్ ఎదురే ఉంటున్నారు. మధ్యలో బాగా కంట్రోల్ అయింది, ఇప్పుడు మళ్ళీ లూజ్ అయింది. సో అగైన్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండియా వీ హ్యావ్ టు సిట్ అండ్ థింక్ ఆన్ దిస్ అగైన్. ఇక ట్రాక్ చేశారండి. అవి 46 IP అడ్రసెస్లో ఆఫ్రికన్ కంట్రీ నుంచి ప్లే అవుతున్నాయి. సో మన ఇండియాకి ఏంటంటే కొన్ని కంట్రీస్తో లింక్ ఉంది. వాళ్ళు చాలా తెలివిగా ఏంటంటే మనకి ఎక్కడెక్కడ పోతే మనకి సైబర్ సపోర్ట్ ఉండదో ఆ కంట్రీస్ నుంచి లాంచ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇండియన్ కంట్రీస్ నుంచి లాంచ్ చేయట్లేదు. ఇండియన్ కంట్రీస్ నుంచి లాంచ్ చేస్తే మనకి ప్రొడ్యూసర్స్కి 1 అవరే ISP బ్లాక్ చేయడానికి. బట్ ఇవన్నీ ఏంటంటే ఫారిన్ కంట్రీస్ నుంచి. ఇప్పుడు అది కూడా ISP ఇండియా బ్లాక్ చేసింది చాలా. ఇప్పుడు ఐబొమ్మను కూడా నిన్న 3 సార్లు బ్లాక్ చేసాం. వాడు ఇమ్మీడియట్లీ జస్ట్ దాంట్లో ఒక నెంబర్ మార్చుకుంటే వాడు మళ్ళీ ఇంకొక IP నుంచి వాడు చేయొచ్చు. లేదండి, ఇప్పుడు ఇండియన్ బ్రాడ్కాస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ అనేది కూడా అంతే స్ట్రాంగ్గా వాడు పెనట్రేట్ చేయడానికి ఇప్పుడు ఇండియా నుంచి వాడు హోస్ట్ చేస్తే నిజంగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మన గవర్నమెంట్ ఈజ్ ఎక్సలెంట్ ఆ వర్క్లో మాత్రం ప్రొడ్యూసర్స్కి. ఒకటి ఏంటంటే ఈ హోస్ట్లన్నీ కూడా నాన్ ఇండియన్ దీని నుంచి వస్తున్నాయి. అండ్ రెండోది ఏంటంటే హోస్ట్ కన్నా కూడా ఎక్కువ ఏంటంటే గ్రూప్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. హోస్ట్ ఈజ్ జస్ట్ 10-15%. మోర్ ఏంటంటే ఈ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ విచ్ ఇస్ ఎ పర్సనల్ స్ప్రెడ్డింగ్, దట్ ఈజ్ మోర్. ఈ స్టాటిస్టిక్స్ కానీ అన్నీ ఉన్నాయన్న మన దగ్గర. మోర్ దెన్ మీరు అంటున్న ఐబొమ్మార్ మోర్ దెన్ అన్నిటికి అన్నా కూడా ఎక్కువ ఏంటంటే పర్సనల్ స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంది. ఒక్క నిమిషం, ఇప్పుడు మనం ఆ పేర్లు ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. దయించి ఆ పేర్లు కట్ చేసేసేయండి. లేదండి, నాకు తెలిసి లేదు. యాక్చువల్గా పైరసీ మనకన్నా తమిళ్లో కూడా చాలా ఎక్కువ ఉందండి, చాలా ఎక్కువ ఉంది. ఇలాంటి ప్రింట్లో ఇంత క్లారిటీ వచ్చిందంటే ఎడిటింగ్ రూమ్లో నుంచి బయట రావచ్చు అని కొంతమంది డౌట్లు చేశారు. అసలు ఎడిటింగ్ రూమ్లో నుంచి అవకాశం ఉందా? లేదండి, ఎడిటింగ్ రూమ్ నుంచి ఇంత క్లారిటీ ప్రింట్లు రావు. ఎందుకంటే అక్కడ స్టీరియో సౌండ్ సింక్ అండ్ వీడియో సింక్లు ఇంత క్లారిటీలు ఉండవు. ఎడిటింగ్ రూమ్లో ఎప్పుడు లో రెజల్యూషన్ ఫైల్సే ఉంటాయి మొత్తం. గీతా గోవిందం ఎడిటింగ్ రూమ్ నుంచే వచ్చిందండి. యా, ట్యాక్సీ వాళ్ళ కూడా ఎడిటింగ్ రూమ్ నుంచి సేమ్ హార్డ్ డిస్క్ నుంచి ఒక హార్డ్ డిస్క్ అంటే ఈ రెండు మా ఎడిటింగ్ రూమ్ నుంచే వచ్చినాయి. అవునండి, రిలీజ్కి ముందు అన్ని కంట్రోల్లో ఉన్నాయండి, 100% కంట్రోల్లో ఉన్నాయి. ప్రతి ఎడిటింగ్ రూమ్కి 365 days 3 shifts పెడుతున్నారండి. మా ఎడిటింగ్ రూమ్లో ఎప్పుడు సెక్యూరిటీ వాళ్ళు లోపలికి వెళ్ళేవాడు బయటకు వచ్చాడు, ఇంక్లూడింగ్ మీ. నేను సైన్ చేసే లోపలికి వెళ్ళాలి.
ఎడిటింగ్ రూమ్లో ఆపోజిట్ సైడ్ కెమెరా ఉంచుతాం, ఎవరన్నా జేబులో తీసి ఏదైనా చేస్తున్నారేమో అని. ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నామండి గీతా గోవిందం దెబ్బకి మేము. అక్కడ ఎడిటింగ్ రూమ్లో ఎప్పుడు ఎక్కడ ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇప్పుడు ఎడిటింగ్ రూమ్లో జరగట్లేదు. మన కాపీ బయటికి వెళ్ళిన తర్వాత మన చేతిలో ఉండట్లేదు. ఎందుకు ఇదివరకు మనం 100-200 కాపీలు ఏదో స్ట్రిక్ట్గా చూసాం. ఇవాళ ఏ సినిమా చూసినా 600, 700, 800, 2000 ఇలాగా వెళ్ళిపోతున్నాయి కదండి కాపీలు. కంట్రోల్ చేయడం కష్టం అయిపోతుంది.